గుంటూరు నగరాభివృద్ధిలో కేంద్ర మంత్రి పెమ్మసాని మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. పెమ్మసాని రాజకీయాలలోకి రాకముందు పెమ్మసాని కేంద్ర మంత్రి అయ్యాక అనేంత తేడా కనిపిస్తోంది. కేంద్ర మంత్రి అయ్యాక పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు వాసుల దశాబ్దాల కలలను నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారు. కేంద్ర మంత్రి చొరవతో శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పనులకు శ్రీకారం పడింది. గుంటూరులో 3 వంతెనల రైల్వే బ్రిడ్జ్ ఇప్పటికే పూర్తి కాక శంకర్ విలాస్ బ్రిడ్జ్ పనులు కూడా అనుకున్న సమయానికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. రానున్న రోజుల్లో గుంటూరు నెంబర్ 1 సిటీగా అభివృద్ధి చెందడం ఖాయమని స్థానికులు అంటున్నారు. పెమ్మసాని గారు చాలా బాగా చేస్తున్నారండి. ఎలక్షన్స్ ముందు ఒక దుష్ప్రచారం చేశారు. ఆయన మళ్ళీ గెలిచిన తర్వాత అమెరికాకి వెళ్ళిపోతాడు అట్లానే చేశారు. ఈ రోజు వరకు వచ్చి 10 నెలలు అయినా ఒక్కరోజు కూడా ఆయన అమెరికాకి వెళ్ళింది అయితే మేము చూడలా. నిత్యం గుంటూరులోనే ఉంటూ గుంటూరు అభివృద్ధికి చాలా దోహదపడుతున్నారు. అసలు ఈ ఫ్లైఓవర్లు కానీ మేము ఊహించలే, మా తరానికి అవుతాయని మేము ఎప్పుడు ఊహించలా. ఎన్నో శతాబ్దాల కాలం నుంచి శంకర్ విలాస్ బ్రిడ్జి కోరిక అది పెమ్మసాని గారి వల్లే అయింది. ఆయన సహాయక మంత్రి నుంచి ఇంకా పూర్తి స్థాయి మంత్రి అయ్యి ఎన్డీఏలో అయితే ఇంకా బాగుంటుందని నేను ఆశిస్తున్నానండి. నందివెలుగు రోడ్డు 2015 నుంచి దాని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అది ఎప్పుడు అవట్లా. ఈ టర్మ్ 2-3 ఏళ్లలోనే కంప్లీట్ అయిపోయిందని ఉంది. ఒకటని కాదండి, చాలా 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 బాగా కష్టపడుతున్నారు. మొన్న డొంక రోడ్డు 3 వంతెనలు దాని విషయం 3 వంతెనల బ్రిడ్జ్ కానీ ఏ విషయం అయినా బాగా వెళ్తున్నారు. మళ్ళీ ఇవన్నీ ఒక ఎత్తైతే అండి, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎట్లా ఉంటున్నాయి, బస్ స్టాండింగ్ ఫెసిలిటీస్ ఎట్లా ఉంటున్నాయి, ఆయన అంత స్థాయి వ్యక్తి కూడా వెళ్ళి పర్యవేక్షణ చేస్తున్నారంటే చిన్న విషయం కాదండి. నజీరు 1 టౌన్ ఎమ్మెల్యే నజీర్ గారు, గల్లా మాధవ్ గారితో అందరితో వెళ్ళి చాలా చాలా బాగా చేస్తున్నారు. ఇవన్నీ కూడా అతి తొందరగా పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నామండి. మొన్న నంబూరికి కూడా కాంట్రాక్టర్లకు కావాల్సిన రోడ్డు రైల్వే దానికి సంబంధించి కూడా రైల్వే బ్రిడ్జికి కూడా లోకేష్ గారితో మాట్లాడి వాళ్ళ ట్రాన్స్పోర్ట్కి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగా చేస్తున్నారు. నంబూరు రైల్వే బ్రిడ్జ్ గురించి మేమైతే ఊహించలేదండి. చాలామంది దుష్ప్రచారం చేశారు, ఏది ఈయన గెలిచిన తర్వాత అమెరికాకి వెళ్ళిపోతాడని. ఎక్కడా అనేది లేదు. చాలా బాగుండాలి, పూర్తి స్థాయి మంత్రి అవ్వాలి, సహాయ మంత్రి నుంచి పూర్తి స్థాయి మంత్రి అవ్వాలని కోరుకుంటున్నాం. మోడీ అమిత్ షా గారు ఈయన కష్టపడుతున్న దాన్ని గుర్తించి పూర్తి స్థాయి మంత్రి పదవి ఇవ్వాలని చెప్తున్నాం, కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం అండి. అవునండి, గతంలో గల్లా జయదేవ్ గారు కూడా బాగా కష్టపడ్డారు. కానండి ఈయన అసలు 9 నెలల్లోనే ఇంత చూపిస్తారు, 10 నెలల్లోనే ఇంత చూపిస్తారని మేము ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదండి. చాలా అంటే చాలా ఎప్పుడు నిత్యం ప్రజలతో ఉంటున్నారు. చాలా బాగుందండి. ఈయన నాకు ఫస్ట్ ఆయన స్టేట్మెంటే ఇచ్చారు, నేను సంపాదించుకున్న చాలు, నేను అమెరికాలో నేను వాటిని ప్రజల కోసం ఉన్నాను అనుకున్నా. అందులో చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ చేసి చూపిస్తున్నారండి. మేము ఏదో ఎలక్షన్స్ ముందు అట్లా జనరల్గా అందరూ చెప్తారులే అని అనుకున్నాం, కానీ మేము అసలు ఈ విధంగా ప్రతినిత్యం ప్రజలతో ఉంటారని నేను ఊహించలేదండి. అంటే జనాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఎంతో కొంత అనుకున్నాం, కానీ మొత్తం 10 నెలల పాటు ఇక్కడే ఉన్నారు, ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. చాలా బాగా చేస్తున్నారు. పెమ్మసాని గారు ఆయన ఇండియా రావటమే ఒక గుంటూరు ప్రజలు చేసుకున్న అదృష్టం. ఆయన ఒక గుంటూరుకు ఒక బ్రాండ్ అయిపోయాడు. ఆయన డెవలప్మెంట్ చూస్తుంటే అసలు ఈ గుంటూరు ఎక్కడికి పోద్దా, ఎంతో అంటే అభివృద్ధిలో అనే భావన కలుగుతుంది. పైపొచ్చి అంత ఆస్తిపరుడు, అంత హెల్దీ పరుడు, అంత ఉన్నత విద్యావేత్త ఇండియాకు వచ్చి ప్రజల కోసం సేవ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇంకా ఆయన ఆధ్వర్యంలో ఇంకా ముందు చాలా జరుగుతుందని ఆలోచిస్తున్నాం. అది మంచి పరిణామం. అది నేను శంకర్ విలాస్ ఒకటే ఉంది, లేకపోతే రైల్వే బ్రిడ్జీలు ఏంటి, లేకపోతే ఏంటి, ఇప్పుడు నిన్న రాత్రి ఎయిమ్స్ గురించి ఇచ్చినట్టున్నాడు, ఎయిమ్స్ డెవలప్ చేయాలని. ఆయన నిరంతరం పనిచేస్తూనే ఉన్నాడు. అంటే ఆయన కలుపు అనేది లేదు. ఆయన అదృష్టం కూడా ఏంటంటే ఆయన రావటము, మంత్రి కావటం, అన్నీ కూడా గుంటూరు అదృష్టం. ఓవరాల్గా గతంలో అంతకుముందు చాలామంది ఎంపీలు చేశారు, ఎప్పుడు ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు, కానీ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? నాకు తెలిసినంత వరకు 60 సంవత్సరాలు నాకు ఎంతో రంగాగారుగానే చూస్తూనే ఉన్నాను ఎంపీలని. ఈ ఎంపీ గారు చేసిన అభివృద్ధి కానీ, ప్రజల్లో కలిసిపోవడం కానీ, మనిషి బాగా పిఆర్ బాగా మెయింటైన్ చేస్తాడు. పలకరింపులు కానీ అన్నీ బాగానే ఉంటాయి. ఎన్ని డెవలప్ చేస్తున్నారు ఇంకా అంటే చేయాల్సిన ఉన్నాయి. అంటే ఎన్ని చేసుకొస్తున్నాడు కానీ ఎప్పుడు కంప్లీట్ చేస్తాడని చూడాలి మనం. ఏంటంటే ఇప్పుడు మాలాంటి సిటిజన్స్ తొందరగా చూస్తామా లేదా అనేది చూడాలి. శాంక్షన్ అయితే వస్తున్నాయి, అవి ఎప్పటికి పూర్తి అవుతాయి, ఎప్పటికైతే అనేది ఒక క్వశ్చన్ మార్క్. అది కూడా ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తే తొందరగా అవుతాయి. ఇప్పుడు టెక్నాలజీ పెద్ద టెక్నాలజీ ఉంది. ఇప్పుడు ఫ్లైఓవర్లు ఉన్నాయి, 1 year 1.5 yearలో పూర్తి చేసే టెక్నాలజీ వచ్చినాయి. ఆ టెక్నాలజీ వాడతారా లేకపోతే పాత పద్ధతులు వాడతారా అనేది చూడాలి. అది యాక్చువల్గా ఎన్నుకుండా అయితే మేము గుంటూరులో అంటున్నామండి. ఇక్కడికి వచ్చి నేను దాదాపు 10 years అయిందండి. చాలామంది రాజకీయ నాయకులు వస్తుంటారు, పోతుంటారు, వాళ్ళ పదవులు ఏదో చేస్తుంటారు, పోతుంటారు. పెమ్మసాని అంటే ఒక గుర్తింపుగా ఒక బ్రాండ్గా తయారైపోయారు. ఎందుకంటే
ఆయన మంచి చదువులో మంచి డాక్టర్గా చదివి అమెరికా పోయి అక్కడ స్థిరపడి మళ్ళీ సొంత ఏరియాకి వచ్చి ఇక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి కాస్త మంచి పేరు తెచ్చుకోవాలనే తలంపుతో వచ్చింది కాబట్టి ఆయనకి డబ్బు సంపాదించుకొని రాజకీయాలు అది లేదు. ఓన్లీ మనం గుంటూరుకి మంచి సేవ చేయాలి అని చెప్పేసి ఆయన సేవ వల్లే ఎక్కడెక్కడ సిమెంట్ రోడ్లు కానీ చిన్న చిన్న సందులు కూడా సిమెంట్ రోడ్లు పోస్తున్నారు, ఎక్కడెక్కడ కలవర్ట్లు కానీ ముఖ్యంగా 300 దగ్గర బ్రిడ్జి గట్ట చాలా అది అంత తేలికైన పని కాదు. ఆయన పట్టుదలతోటి ఒక 90 రోజులు చేసినంటే అది ఆయన సాంకేతిక పరిజ్ఞానాలు చేయగలిగాడు. అలానే శంకరవిలాస్ బ్రిడ్జి కట్టడం అక్కడ ట్రాఫిక్లో రోజున కనీసం 4 సార్లు వెళ్తారు బస్ స్టాండ్కి. అసలు ఆ ట్రాఫిక్ చూస్తే భయం వేస్తుంది, గంట పట్టుద్ది అరగంట పట్టుద్ది. దాన్ని ఏ కాడికి దాన్ని కంప్లీట్ చేయాలనే తలంపుతో ఆయన గట్టి నిర్ణయంతో ఆయన వల్ల అది సాధ్యమైంది అనుకున్నాం. ఖచ్చితంగా ఆయన 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాల లోపే పూర్తి చేస్తారని జనం అందరూ అనుకుంటున్నారు. అది కేవలం ఆయన వల్ల అయిద్దని మాకు బాగా నమ్మకం ఉంది, ఖచ్చితంగా చేసి పెడతారండి. అది కానీ గుంటూరులో ఎక్కడెక్కడ కలవర్ట్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ పరిపాలన అనేది ఒక పద్ధతిగా ఒక మాట్లాడే తీరుని బట్టి ఆయన స్వశక్తితోటి జాగ్రత్త చేస్తుందండి. ఆయన కేంద్రంలో కానీ ఆయన చెప్పే దాన్ని బట్టి అక్కడ తీసుకొచ్చి పనులను బట్టి చేస్తుంటాడు. మనకి రాజధాని ఏరియాలో పనులు రావడానికైనా రోడ్లు పోవడానికైనా ఈ మధ్యన వారం క్రితం రాజధాని వెళ్ళాం మేము. అక్కడ అసలు ఆ రోడ్లు ఒక 5 నెలల క్రితం ఎలా చూసామో ఇప్పుడు మళ్ళీ చూస్తే అది అసలు అంతా మారిపోయింది, నెలకు మారిపోతుంది. ఏదన్నా ఈ 4 సంవత్సరాల్లో మంచి రాజధాని కూడా అభివృద్ధి చెందడానికి పెమ్మసాని గారి పాత్ర చాలా కీలకము. ఆయన చేయగలిగే దమ్ము ఉంది, కెపాసిటీ ఉంది. పార్టీలు ఖచ్చితంగా పనిచేస్తారు సార్. అది మనకి ఎవరి పైన పలకరించడం కానీ నవ్వుతో మాట్లాడటం కానీ ఏదైనా స్కాలర్షిప్లు కానీ ఎవరికైనా పేద విద్యార్థులు కానీ అవి కూడా ముందు చాలా చేపిస్తూ అంటుండు. ఆయనకి ముఖ్యంగా ఆయన భార్య కూడా సహకరిస్తుంది. ఇది సహకరిస్తానే మన గుంటూరు ప్రజలు కూడా ఆయన సహకరిస్తున్నారు. బాగానే పరిపాలన చేస్తారనే నమ్మకం అందరికీ ఉంది. గుంటూరుకి పెమ్మసాని వచ్చాక గుంటూరు అభివృద్ధిలో దూసపోతుంది. ఆయన వచ్చాక 4 ఫ్లైఓవర్లు తీసుకొచ్చాడు గుంటూరుకి. దానివల్ల ఎంతో అభివృద్ధి చెందుతుంది. రింగ్ రోడ్లు కానీ దానివల్ల కనెక్టివిటీ పెరిగి బిజినెస్ పెరిగి అన్ని విధాలుగా అభివృద్ధి ప్లస్ దీనికి కూడా మామూలుగా పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి జీవనోపాధి 2 విధాలుగా కలిసి వస్తుందన్నమాట. ఆయన గుంటూరు ఎప్పుడో చేస్తున్న పుణ్యం. నరసరావుపేటలో పుట్టి పెరిగిన, బుర్రిపాలెంలో పుట్టిన పెరిగిందంత నరసరావుపేట ఏరియాలో. అయినా సరే అమెరికాలో స్థిరపడి ఉన్న స్థానంలో ఉన్న గుంటూరుకి సేవ బాగా చేస్తున్నాడు. ఆయన్ని కలకాలం ఎంపీగా మంత్రిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. పెమ్మసాని వచ్చాక శంకరవిలాస్ సెంటరు, మళ్ళీ ఏదో కాలువ పత్తిపాడు కాలువ ఒకటి, పోతే మిర్చియాడు కాడ ఫ్లైఓవరు, మళ్ళీ అటు నందివెలుగు రోడ్లో ఫ్లైఓవరు, అట్లా ఫ్లైఓవర్లు 4 తెచ్చాడండి. బాగా డెవలప్ చేస్తున్నాడు. కేంద్రంతో పోయి తాను శాఖశక్యంతో మాటలతోటి మంత్రులతో మాట్లాడే విధానం కానీ జనంతో మాట్లాడే విధానం కానీ బాగుంది. ఇదే విధంగా ఉంటే ఎల్లకాలం అతనే ఇక్కడ ఎంపీ. ఎఫ్రేం మంత్రి గెలిచారు కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేశారు. ఇతను ఏంటంటే కొంచెం చొరవ తీసుకొని అతను మెంటాలిటీ ప్రకారం బాగా డెవలప్ చేయాలి. నా దేశం, నా రాష్ట్రం, నా జిల్లా, నా కాన్స్టిట్యున్సీ బాగా డెవలప్ చేస్తాను. మేడం, పెమ్మసాని గారి డెవలప్మెంట్ అభివృద్ధి ఎలా అనిపిస్తుంది గుంటూరులో? పెమ్మసాని గారి అభివృద్ధి చెప్పాలి అంటే అండి, ఫస్ట్ నేనేమనుకున్నానంటే కవయిత్రిగా ఎంతోమంది పాలకుల మీద రాశాను. గుంటూరుకి కొత్త పర్సను, తన కోటు ఇవన్నీ నేను బ్యానర్ల మీద చూశాను. ఇతను ఏం పని చేయగలుగుతాడా, ఎవరు ఇతను అన్నట్టుగా చూశాను నేను. ఫస్ట్ తెలియదు కదా మనకి, జయదేవ్ గారు ఉండేవాళ్ళంత ముందు. వారు వచ్చాక వారి ఆఫీస్కి వెళ్ళి నేను కవయిత్రిని సార్ అంటే ఫస్ట్ బ్లెస్సింగ్స్ ఇచ్చింది నేను పెమ్మసాని గారికి. ఏమనంటే ఆ రోజు, తెలుగువారి ముద్దు బిడ్డ, తేట తెలుగువారి ముద్దు బిడ్డ, దేశ విదేశాలలో సెట్లైన విధేయతతో విఘ్నుడై విద్యావంతుడై వినయంగా తెలుగువారి సేవలు అందించటానికి వచ్చాడు ఈ పెమ్మసాని పేదల అభ్యున్నతకు అంట ఆ రోజు రాయటం జరిగింది. నేను ఏదైతే కవిత్వాన్ని రాశానో పేదల హృదిలో పదిలంగా నిలుస్తున్నాడు పెమ్మసాని. ఈరోజు నాకు కవయిత్రిగా చాలా ఆనందం, బాష్పాలు అని కూడా చెప్పొచ్చు. మహిళల పట్ల చాలా రెస్పెక్ట్గా ఉంటాడు. ఆఫీస్కి వెళ్ళినా తను శంకరవిలాస్ బ్రిడ్జి ఎంతోమంది ఎంపీలు వచ్చారు కానీ ఇంతవరకు ఏ ఎంపీ కూడా పట్టించుకోలేదు. అదొకటి పూర్తి చేశాడు. తర్వాత మనకి మిర్చి యార్డ్ దగ్గర ఒకటి, తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు దానికి చాలా కృషి చేశాడు. తర్వాత చూస్తే మనకి నందివెలుగుల రోడ్డు ఒకటి,
ఇంకా అసలు ఒకటేంటి వారు చేయని పని లేదు. ఎప్పుడూ కూడా నేను ఇక్కడ ఈ మాతృభూమిలో పుట్టాను, ఈ మాతృభూమి రుణం తీర్చుకోవాలి అని ఎంపీలందరిలో కంటే కూడా అత్యున్నత సంపన్నుడు అంటారు కదా, అంత సంపద ఉన్నా కూడా నా మాతృభూమి నా ప్రజలకు నేను పని చేయాలి అన్న సంకల్పంతో వారి సంపదనంతా కూడా అమెరికాలో అక్కడ అట్లా ఉంచి కూడా మన భారతీయుల కోసం భరత భూమి గడ్డ రుణం తీర్చుకోవడానికి తెలుగు వారి బిడ్డగా వచ్చాడు. చూసారా, తెలుగు జాతి తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా పెమ్మసాని గారి సేవలు ముందు ముందు ఉండాలని, ప్రజల హృదయాలలో పదిలంగా ఉండాలని. కాతే ఇంకొకటి చిన్న విషయం, మహిళలు బాగా తెలుగుదేశం పార్టీలో గుంటూరులో బాగా బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారంటే సీనియర్ పార్టీ మహిళల్ని ప్రజాప్రతినిధులు గుర్తించటం లేదు అన్నది బాగా బ్యాడ్ వస్తుంది బయట. మహిళల్ని గౌరవించాలి అనేది పెమ్మసాని గారి దృష్టికి తీసుకెళ్ళాను. నేను చూస్తానమ్మా అని చెప్పటం కూడా వారు జరిగింది. మేము వారి తమ్ముడికి మంచినీళ్ళు లేవని ఒక మహిళ, దళిత మహిళ నా దగ్గరికి వచ్చి, నేను మహిళా మండలి అధ్యక్షురాన్ని వచ్చి అడిగితే, దాసరిపాలెంలో వారు అప్పటికి ఎలక్షన్ కూడా ఏమి ఊరక అనౌన్స్ చేశారు కానీ పేరు, అందరూ ఏంటి గెలిచాక పనులు చేపిస్తారు, కానీ వారు గెలవక ముందే ఏం కావాలమ్మంటే ఆ ఊరు ప్రజలకు మంచినీళ్ళు లేవంట సార్, బాధపడుతున్నారంటే. ఆ దళిత కాలనీకి ఒక 15 బోర్లు వారి తమ్ముడు రవిశంకర్ గారు అతని పేరు, నేను అడగగానే అక్కడికి వెళ్ళి ఆ బోర్డు సంగతి ఏంటో చూపించండి అని చెప్పి ముందు దాహం తీర్చారు. నేను నిజంగా మహిళా చేసే అధ్యక్షురాలుగా ఒక పేద ఆడబిడ్డలకి, దళిత వాళ్ళకి దాహం తీర్చాను. నేను డబ్బులు పెమ్మసాని గారి దగ్గర ఉండొచ్చు, కానీ నేను వెళ్ళి అడగగానే వారికి చేయాల్సిన పని లేదు కదా. దళితుల పట్ల గౌరవం, మహిళల పట్ల గౌరవం ఉండబట్టే ఆ పని వారు చేయగలిగారని. అయితే భవిష్యత్తులో కూడా మహిళా అభ్యుదయానికి ఇంకా పాటుపడాలని కూడా కవయిత్రిగా నేను పెమ్మసాని గారికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే మహిళ లేనిదే మహిళా ఓట్ బ్యాంక్ ఉంది, అందరూ ఓట్లు వేస్తేనే మనం అందరం గెలిచాం. అటు పెమ్మసాని గారికి కానీ మాధవి గారికి కానీ పార్టీ సీనియర్స్ని గుర్తుంచుకొని వారికి పెద్దపీట చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఇంకా చూస్తే మన రోడ్లు ఎట్లా పడితే అట్లా ఉండేవి, ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉండేది. గతంలో రోడ్లన్నీ గుంతలుగా ఉండేవి. ఇప్పుడు ఫండ్స్ తెస్తున్నాడు, రోడ్లన్నీ శుభ్రంగా ఉంటున్నాయి. ఒక చక్కని పాలన చంద్రశేఖరుడు అందిస్తున్నాడన్న ఆనందం ఒక కవయిత్రిగా నాకుంది. ఇంకా చంద్రశేఖర్ గారు మా పల్నాడు ప్రాంతంలో పెరిగాడండి. మా పల్నాడు ఉప్పు పప్పు అన్నీ తిని ఆ ఘాటు కూడా మంచి వాగ్దాటి నేర్చుకొని మంచి ప్రజానాయకుడిగా అవతల పార్టీ వాళ్ళకి మాట్లాడాలంటే ధైర్యం సరిపోని విధంగా మాట్లాడుతున్నాడు. చక్కటి భావాలతోటి ప్రజల అభివృద్ధి చేసి చూపించండి, మీరు మాట్లాడటం కాదు అంటూ మంచిగా ఆ పల్నాటి పౌరుషాన్ని కూడా చూపిస్తున్నాడు. ఆ పచ్చదనాన్ని, ఆ పవిత్రతని, పల్నాడులో పెరిగిన పవిత్రతను కూడా ప్రజలకు అందిస్తున్నందుకు పల్నాటి ప్రజల తరపున ఇటు భారతీయ మహిళగా కూడా అభినందిస్తున్నాను నేను. ఈరోజు మన ఎంపీ గారైనటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఒక ఎంపీగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు. ఎందుకంటే ఆయన నేను బాగున్నాను, నాతో పాటు ప్రజలందరూ కూడా బాగుండాలి అనేటువంటి ఒక మంచి భావంతోనే ఆయన ఈ ఎంపీగా రావటం అనేది మనందరం కూడా ఆయన చెప్పినటువంటి ఉపన్యాసాల్లో కానీ అంతకుముందు ఆయన ఎలక్షన్ బిఫోర్ చెప్పినవి కూడా ఈ మంచి మాటలే చెప్పారు. కాబట్టి అందుకని ఇవాళ గుంటూరు పట్టణానికి ముందుగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, ట్రాఫిక్ ప్రధానమైనటువంటి సమస్యగా ఉన్న సంగతి మనందరూ కూడా తెలుసు. ఎందుకంటే పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లాలన్నా, లేదంటే ఎమర్జెన్సీగా హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా, ఎంతోమంది బ్రిడ్జి దగ్గర పైన వెళ్తున్నప్పుడు టైం చాలా లేట్ అయిపోయి చాలామంది ప్రాణాలు కూడా పోయినటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే ఆయన కూడా అన్నీ కూడా స్టడీ చేశారు. స్టడీ చేసిన తర్వాత ఇవాళ మరి శంకరవాజ్ బ్రిడ్జిని తీసుకురావడం అంటే ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమంగా ఆయన తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఉన్నటువంటి మిగతా 3 బ్రిడ్జిలను కూడా తీసుకొచ్చి ఈ ట్రాఫిక్ అంతా కూడా కంట్రోల్ చేయాలనేటువంటి భావంతో ఆయన ముందుకెళ్తున్నారు. ఇలాంటి మంచి ఎంపీ మనకు దొరకటం గుంటూరు ప్రజలందరికీ కూడా చేసుకున్నటువంటి పుణ్యం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఆయన పనిచేస్తున్నటువంటి వ్యక్తి మరి మన చంద్రశేఖర్ గారు, మరి మంత్రి గారు. ఆ తర్వాత ఆయన చేసేటువంటి కార్యక్రమానికి మనందరం కూడా అందరం కూడా ఎంకరేజ్ చేయాలి. కొంతమంది చిన్న వ్యాపారస్తులు, కొంతమంది రోడ్డుకి ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంది, మనకి కొత్త బ్రిడ్జ్ అయిపోతున్నాం, అందరినీ జరగమంటే చాలా ఫీల్ అవుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది కేవలం నా అనేది తీసేయాలి, మన అందరి కోసం అనేటువంటి దానికోసమే బతకాల్సిన ఆవశ్యకత ప్రతి పౌరుడి పైన ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా చిన్న వ్యాపారస్తులకి తెలియజేసేది అంటే ఆయన మీకు వ్యతిరేకం కాదు, కానీ మనందరం బాగుంటే
దానిలో మీరు కూడా బాగుంటారు. కాబట్టి దానికి మీరు కోఆపరేట్ చేయండి. కొంతమంది మాకు ఈ దృష్టికి తీసుకురావడం జరిగింది కాబట్టి మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మనం మంచి చేసే కార్యక్రమాలు అందరూ కూడా సపోర్ట్ చేద్దాం. అలాగే ఆయన ఉన్న శాఖ కూడా మరి పోస్ట్ ఆఫీస్ శాఖకి మరి ఆయన రాగానే మరి రాజధానిలో ఇంతవరకు హెడ్ పోస్ట్ ఆఫీస్ అనేది హైదరాబాద్లో మాత్రమే ఉంది, కానీ ఇక్కడ కూడా లేదు. కాబట్టి ఇమీడియట్గా ఇక్కడ కూడా దాన్ని ఆయన తీసుకురావడం జరుగుతూ ఉంది. అలాగే మరి ఆయన చేసేటువంటి కార్యక్రమాలకి ప్రజలందరూ కూడా ఆయనకి అండగా ఉంటే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు తీసుకొచ్చేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే శంకరాబాద్ బ్రిడ్జి దగ్గర మాకు కూడా మరి ఒక షాప్ ఉంది. మా షాపుని మొట్టమొదటిసారిగా మరి మున్సిపల్ కమిషనర్ గారు పులి శ్రీనివాస్ గారు మీటింగ్ పెట్టినప్పుడే మేము వారికి లిఖితపూర్వకంగా రాసి ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే ప్రజల సంక్షేమం ముఖ్యం, మన స్వార్థం ముఖ్యం కాదు, మన లాభం ముఖ్యం కాదు. మన లాభం కంటే కూడా ప్రజలు అందరూ కూడా బాగుంటేనే అందులో మనం బాగుంటామన్న సంగతి మర్చిపోవద్దని చెప్పేసి మన సిటీ కేబుల్ వారు 24/7 వారి ద్వారా ప్రజలందరూ కూడా విన్నవించుకుంటూ. పెమ్మసాని గారు సూపర్ అండి, చాలా బాగా చేస్తున్నాడు. మాది ఉప్పలపాడు ఆ బ్రిడ్జి ఛానల్ ఒక 5 years నుంచి పెండింగ్లో ఉంది. ఆ బ్రిడ్జిని కూడా పని చేస్తున్నాడు. తక్కలపాడు పని కూడా చేస్తున్నాడు. గుంటూరు కూడా మంచి రోడ్లు కానీ అన్ని బ్రిడ్జీలు కానీ మంచి అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్లు కూడా వేశారు. చాలా బాగా చేస్తారు పెమ్మసాని గారు. నెంబర్ 1 వ్యక్తి అండి. ఆయన అసలు ఎక్సలెంట్. అసలు ఇన్ని సంవత్సరాలు ఎవరు గెలిచినా కూడా చేయలేదు. ఆయన సూపరు. దాన్ని చేసి అదంతా పగలగొట్టి రోడ్లు కూడా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. మిగిలిన బాగా చేస్తున్నాడు. గుంటూరు డెవలప్మెంట్ అదే నీట్గా ఉంటుంది, రోడ్లు అవన్నీ బాగుంటుంది. బిఎస్ఎన్ఎల్ది కూడా పర్వాలేదు, బాగానే చేస్తున్నాడు. పెమ్మసాని గారు అయితే సూపర్గా ఎక్కడా కూడా రాజీ పడకుండా ఉన్న ఎన్ని నిధులు కానీ సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కూడా బాగా తీసుకొస్తున్నారు. దాన్ని మన గుంటూరుకి డెవలప్మెంట్కి చేస్తున్నారు. పెమ్మసాని గారు కాస్త బాగా కష్టపడ్డ వ్యక్తి. బాగా కాస్త అమెరికాలో కాస్త ఆయన బాగా చేసుకున్నాడు. ప్రజల కోసం పెట్టాలి అన్న ఆశతో బాగా తిరగడం కానీ ఇది కానీ బాగా చేస్తున్నాడు. ఉప్పలపాడు అసలు మా ఊరు బ్రిడ్జినే అసలు బాగా డెవలప్ చేస్తున్నాడు ఆయన. నందివెలుగు బ్రిడ్జినే బాగా అసలు అది ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. అసలు ఏ గవర్నమెంట్ చేయలేకపోయింది. పెమ్మసాని గారు దాన్ని చొరవ తీసుకొని ఇంత ఒక 4-5 నెలలను కంప్లీట్ చేసేస్తామన్నారు. ఎంపీగా ఎలక్ట్ అయిన దగ్గర నుండి అనేక అత్యాధునికమైన పనులు చేస్తున్నారు. దాని చాలా సంతోషం. ఇంతకుముందు ఏ ఎంపీ కూడా ఇలాగా ధైర్యంగా బడ్జెట్ తీసుకొస్తూ లేకపోతే ఫండ్స్ తీసుకొస్తూ సెంట్రల్ గవర్నమెంట్ చేయలేదు. వీరు హైలీ ఎడ్యుకేటెడ్ కాబట్టి చాలా ముందస్తుగా ఆలోచనలు ఉంచుకొని అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఈ నందివెలుగు బ్రిడ్జి కానీ మరి ఓవర్ బ్రిడ్జి కానీ శంకరవిలాస్ దగ్గర ఓవర్ బ్రిడ్జి కానీ ఇలాంటి ఎప్పటి నుంచో పడకనబడి ఉన్న 10 ఏళ్ల నుంచి పడకనబడి ఉన్న ఆ బ్రిడ్జికి ఇప్పుడు మంచి జీవం రాబోతుంది. ఫండ్స్ తీసుకొస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో. వారికి చాలా ధన్యవాదాలు. మరి ఈ యొక్క శంకరవిలాస్ బ్రిడ్జిని కొంచెం లెంగ్త్ 98 కోట్లు శాంక్షన్ చేయించారు. మరి అది ఫండ్స్ కారణంగా దాన్ని లెంగ్త్ తగ్గించారని విన్నాను. అలాగా కాకుండా అది అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి హిందూ కాలేజ్ వరకు ఉంటే చాలా మంచిదని పురప్రజలంతా కోరుకుంటున్నారు. హైట్ కూడా 11 మీటర్లు అన్నారు. అలా ఉంటే చాలా బాగుంటుంది. ఇది ఏది జరిగినా కూడా 25-50 సంవత్సరాలు మనసులో పెట్టుకుని చేయాలి. కాబట్టి గుంటూరు చాలా స్పీడ్గా డెవలప్ అవుతుంది. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు శాశ్వత ప్రాతిపదికన చేయాలి. అంతేగాని తాత్కాలిక ప్రాతిపదికన చేస్తే మళ్ళీ ఇబ్బందులు ఎదుర్కొంటాము. కాబట్టి పెమ్మసాని గారు పెద్ద హృదయం చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ని ఒప్పించి మరిన్ని నిధులు తీసుకొచ్చి ఆ లెంగ్త్ను తగ్గకుండా చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే నందివెలుగు బ్రిడ్జి కూడా పూర్తి చేయడానికి వారు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి మా కృతజ్ఞతలు. మరి పెమ్మసాని గారు యొక్క సేవలు గణనీయమైనవి, కొనియాడదగినవి. ఇంతకుముందు ఎవరు ఇంత మంచిగా చేయలేదు. అలాంటి ఎంపీ గారు ఎవరు లేరు. నందిగామ సురేష్ గారు ఇంతకుముందు చేశారు. మరి ఆయన గుంటూరుని ఏం డెవలప్ చేయలేదు, ఆయన సొంత డెవలప్మెంట్ తప్పితే. మరి పెమ్మసాని గారు పెద్ద మనసుతో ఆయనకున్న ఛానల్స్ని బట్టి పలుకుబడిని బట్టి అనేక 1200 కోట్లు శాంక్షన్ చేయించారు. అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి గుంటూరు ప్రజల తరపున మా కృతజ్ఞతలు.